బ్రెజిల్ నుంచి విశాఖ సీపోర్టుకు వచ్చిన ఒక భారీ నౌకలో ఉన్న సరుకును చూసి సిబిఐ అధికారులకు మైండ్ బ్లాంక్ అయింది. ఏకంగా 25,000 కేజీల డ్రగ్స్ను దేశంలోకి డంపు చేసేందుకు ప్రయత్నించారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతుంది. ఇక ఎలాగూ అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోవడంతో ఆఖరి గడియల్లో వైసీపీ చీకటి మాఫియాలు జాక్పాట్ కొట్టే పనిలో ఉన్నాయని ట్విట్టర్ ఎక్స్ ద్వారా నారా లోకేష్ అన్నారు. విశాఖలోని ఒక ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్నారంటే జే గ్యాంగ్ ఎంత బరి తెగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్ 100కి 100 పాళ్ళు తాడేపల్లి ప్యాలెసే అని పోస్టులో రాసుకొచ్చారు నారా లోకేష్. గతంలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి బినామీకి చెందిన ఒక డబ్బా కంపెనీ పేరుతో వచ్చిన 21,000 కోట్ల విలువైన డ్రగ్స్ను ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకోగా దేశవ్యాప్తంగా ఆ వార్త సంచలనం సృష్టించిందని నారా లోకేష్ పేర్కొన్నారు. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే డ్రగ్స్ గంజాయి మాఫియాలు పెరిగిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో దీనిపై ఆందోళన చేస్తూ వచ్చిందన్నారు నారా లోకేష్. ఈ చీకటి వ్యవహారాలను బయట పెట్టామన్న అక్కసుతోనే గతంలో వైసీపీ మూకలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడికి దిగబడ్డాయని నారా లోకేష్ ఆరోపించారు. విశాఖను రాజధాని చేయడం దేవుడెరుగు, డ్రగ్స్ క్యాపిటల్గా మార్చావు కదా జగన్ అంటూ నారా లోకేష్ ట్విట్టర్ ఎక్స్ ద్వారా విమర్శలు చేశారు.